నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త దేశ ప్రధాని తాజాగా మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జైల్లో ఉన్న పాకిస్తాన్ ఒకప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి అంటూ పాకిస్తాన్ జర్నలిస్ట్ సంచలన ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. జర్నలిస్ట్ ప్రకటనతో పాక్‌లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భద్రత పైన మరోసారి పుకార్లు షికార్లు అయితే చేస్తున్నాయి. రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్న ఆయన ప్రాణాలతో ఉన్నారా అనే సందేహాలు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ వజహత్ సయీద్ ఖాన్ చేసిన ప్రకటన మాజీ ప్రధాని భద్రతపై నెలకొన్న ఆందోళనను మరింత పెంచింది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నటువంటి జర్నలిస్ట్ ఇమ్రాన్ జైల్లోనే మరణించి ఉండొచ్చని ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలు తనకు చెప్పాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఇమ్రాన్ ను కలిసేందుకు తమకు అనుమతి నిరాకరించానని ఆయన కుటుంబ సభ్యులు, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నాయకులు ఆరోపణలు అయితే చేశారు. అయితే ఈ ఆరోపణల వేళ వజహత్ ప్రకటన అత్యంత ఉద్రిక్తలు దారితీసింది. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి పైన పాకిస్తాన్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జర్నలిస్ట్ తన వాదనను తాజాగా వెనక్కి తీసుకున్నారు. సైనిక ప్రధాన కార్యాలయానికి చెందిన ముగ్గురు సీనియర్ అధికారుల నుంచి అందిన సమాచార నిఘా వర్గాలు ధృవీకరించినదని, అది వారి వ్యక్తిగత అంచనా మాత్రమేనని ఆయన తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ మరణానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను వారు స్వయంగా చూడలేదని జర్నలిస్ట్ స్పష్టం చేశారు. ఇవి కేవలం వారి భయాలు, ఆందోళన మాత్రమేనని, పక్కా సమాచారం కాదని కూడా ఆయన వివరించారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన అప్డేట్ ఇవ్వకపోవడం, కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ 20 లక్షల మందితో సెప్టెంబర్ 27న రాజధాని వైపు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని కూడా ఖైబర్ మఖ్తూంఫా ముఖ్యమంత్రి, పీటీఐ నేత అయినటువంటి సోహైల్ అఫ్రిది తీవ్రంగా ఖండించారు. యువత ఆగ్రహాన్ని కట్టడి చేయడానికి సైన్యం కూడా సరిపోదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈలోగా తమ నాయకుడిని కలవడానికి అనుమతించకుంటే సుప్రీంకోర్టు ఎదుట నిరసనకు దిగుతామని కూడా అటు పీటీఐ స్పష్టం చేసింది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం పైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుంది. పాక్ మాజీ ప్రధాని ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ విదేశాంగ మంత్రి మార్కో రుబేయాకు అమెరికాకు చెందిన 13 మంది చట్టసభ్యులు లేఖ రాశారు. ఆయనను రోజులో 23 గంటలు ఏకాంత బంధనంలో ఉంచుతున్నారని, ఆయన కుడి కంటి చూపు కూడా తీవ్రంగా దెబ్బతిందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీ హక్కుల స్థితిగతులపైన పాకిస్తాన్ ప్రభుత్వంతో మాట్లాడాలని కూడా వారు కోరారు. ఈ పరిణామాలన్నీ కలిసి పరిస్థితిని అత్యంత ఉద్రిక్తంగా మార్చాయి. ఒకవైపు ఆధారాలు లేని మరణ వార్తలు, మరోవైపు ఆయనను కలవడానికి కూడా అనుమతించాలని కోరుతున్న కుటుంబ సభ్యులు, ఇంకోవైపు ఇమ్రాన్ నిర్బంధం పైన అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తమవుతున్న ఆందోళనలు, 20 లక్షల మందితో ఇస్లామాబాద్ వీధుల్లో నిరసనలకు దిగుతామని పీటీఐ చేస్తున్నటువంటి హెచ్చరికల వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.